భరత్ రెడ్డి గారితో మాట్లాడతాం. భరత్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు వినియోగదారుల భద్రతకైతే ముప్పు అనేటువంటి ఇదైతే క్లియర్‌గా అనిపిస్తా ఉందో. ఇప్పుడు ఒక ప్రధాని విషయంలోనే ఇలా జరిగితే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? వాళ్ళు అప్‌లోడ్ చేసేటువంటి ఫోటోస్ విషయం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. సో ప్రతీది కూడా మన డేటా తీసేసుకొని వాళ్ళు పొందుపరుస్తా ఉన్నారు. పొందుపరచడం ఓకే బాగానే ఉంది. బట్ ఆ డేటాకి సంబంధించినటువంటి విషయాలు సేఫ్‌గానే ఉన్నాయా? ఏ విధంగా చూడొచ్చంటారు? ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు చాలా విషయాలు వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మెటాకు సంబంధించిన విషయాలన్నీ ప్రభుత్వం గతంలోనే కఠినంగా నిర్ణయాలు తీసుకోవడానికి పూనుకోవడం జరిగింది. అయినప్పటికీ ఏదైతే లైంగిక వేధింపుల విజువల్స్ ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేశారో అప్పుడే ప్రభుత్వం కొంత వాళ్ళ మీద కొరడా జులిపించడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వాళ్ళు ప్రధాని వీడియోని తొలగించడం అనేది, మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి ఖచ్చితంగా చట్టాలు రావాలి. మన దగ్గర ఉన్న సోషల్ మీడియా ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో మార్పులు తీసుకురావాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ప్రభుత్వ ఆధిపత్యం ఏంది అంటూ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంది. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ప్రధానమంత్రి గౌరవాన్ని మనకు నాయకుడు ఎవరైనా సరే, అది బీజేపీ నాయకుడా మిగతా నాయకుడా మనకు కాదు. మనకు ఒక దేశ ప్రధాని మిగతా వాళ్ళు అగౌరవపరుస్తున్నప్పుడు దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రధాని పదవికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు క్షమాపణతోటే కాదు, మిగతా దేశాలైతే ఏదైతే వాళ్ళకు ఫైన్ వేసుకున్నాయో, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాయో అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం డేటా చోరీ చేసిన తర్వాత వ్యక్తిగత గోప్యతకు సంబంధించి చాలా అంశాలు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలు మీద తీర్పులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ క్షమాపణ అంటే ఇక వాళ్ళకు పీకల మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రధానిది వాళ్ళు చాలా అంటే అది చెప్పడంలో మనం చాలా ఆశ్చర్యం వేసేదంటే, మేము డబ్బులకు ఆశపడి డాటాని ఇచ్చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకు ఒక అదుపు కంట్రోల్ లేదా, మేనేజ్మెంట్ కంట్రోల్ లేదా, ఇవన్నీ ఏ విధంగా సాగుతున్నాయి అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వాళ్ళే అంటే డబ్బులకు ఆశపడి వేరే వాళ్ళతో పెట్టించి వాళ్ళు బ్లేమ్ చేయిస్తున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ చర్యలతో కాకుండా ముందు ముందు ఏ విధంగా చేస్తారు, వాళ్ళ మీద ఏ విధంగా ఆంక్షలు పెట్టినట్టయితే ఏ విధంగా మన డాటా కానీ మన సామాన్య పౌరులు కానీ ఏ విధంగా సేఫ్గా ఉంటారని చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఏదో క్షమాపణలతో వాళ్ళు కొంత సర్దుబాటు చేసుకున్నప్పటికీ క్షమాపణలు కాదు, అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాకు సంబంధించిన ఒక చట్టము, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మన భారతదేశంలో చాలా మంది చాలా పార్టీలు చాలా ఉంటాయి, రకరకాలుగా ఆబ్జెక్షన్ చెప్తుంటారు. ఏదైనా సోషల్ మీడియాపై ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఏదైనా కోరుకున్నట్టయితే ప్రభుత్వం సోషల్ మీడియాను తన ఆధీనంలోకి తీసుకుంటుంది, తను కట్టడి చేస్తుంది, ఇలాంటి ఆరోపణలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక చట్టాన్ని రూపొందాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్ట ప్రకారం ఇప్పుడు మనం శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయనుకో, వాడికి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే అంత ఈజీగా శాటిలైట్ ఛానల్స్ ఈ కంటెంట్ కానీ లేదా ఈ పోస్టులు కానీ చేయడానికి కొంత జంపుతుంటారు. కానీ ఈ సోషల్ మీడియాకు సంబంధించి దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ కంటెంట్ విషయంలో కానీ, పోస్టుల విషయంలో కానీ అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. ఈ మెటా చేస్తున్నది ఖచ్చితంగా కూడా భారతదేశంలో ప్రభుత్వం అంటే 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన గోప్యతకు సంబంధించిన అంశంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి వాళ్ళ క్షమాపణ కాకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా కూడా మనం ఏ విధంగా దాన్ని నష్టపరిహారం ఇస్తున్నా, లేకపోతే మున్ముందు అంటే కరెక్షన్ అనేది ముఖ్యమైనది. ఈ విధంగా మరొకసారి చేయకుండా ఏ విధంగా వాళ్ళని కట్టడి చేయాలని తెలుసుకోవాల్సిన బాధ్యత, రూపొందించాల్సిన ఆల్రెడీ సమాచార శాఖకు సంబంధించిన వాళ్ళు చర్చలు జరపడం జరిగింది, వాళ్ళని చర్చలకు పంపించడం జరిగింది. స్వయంగా ప్రధాని వీడియోని తొలగించడం అంటే నిజంగా అంటే వాళ్ళు ఏ విధంగా వివరిస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సమాచార శాఖకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భారతదేశం లాంటి 140 కోట్లున్న దేశంలో ఇప్పుడు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మనం వాడకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఎక్కడ అంటే కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది. మన అంటే భారతదేశం లాంటి ఇంత అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో మార్కెటింగ్ పెట్టుకొని దీన్ని మిస్యూజ్ చేయడం అని నిజంగా కూడా వాళ్ళు క్షమాపణ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నారు. కరెక్టే అండి. ఇప్పుడు మన భారత్ ఒకటే కాదు, ఇక్కడ బ్రెజిలే కానీ, దక్షిణ కొరియా కానీ, యూరోప్ కానీ, టర్కీ, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి బాధిత దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, అయినా కూడా అక్కడ జరిగినటువంటి పొరపాట్లు అంటే పొరపాట్లు కాదు, ఇది కావాలని చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పైన కనిపిస్తుంది. సో మరి ఇలా ఇది కంటిన్యూ అవుతే
రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరి? ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అయితే సామాన్యులకు భద్రత కరువయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే మనం చిన్నారుల వేధింపులకు సంబంధించి పోస్ట్ చేసినప్పుడే భారత ప్రభుత్వం కఠినంగా హెచ్చరించడం జరిగింది. హ్మ్. హెచ్చరికలను ఖాతరు చేయకుండా మరొకసారి ప్రధాని వీడియోను తొలగించడం అంటే వాళ్ళు అంటే ఎక్కడైతే వాళ్ళు క్షమాపణ కోరుతూ వాళ్ళు చెప్పడం జరిగింది. మేము డబ్బులకు ఆశపడి చేస్తున్నారు. కొంతమంది కంటెంట్ కొంతమంది దగ్గరుండి చేపిస్తున్నారు. ఆ వెనుక వాళ్ళు చెప్పిన కంటెంట్‌లో మనం ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే హ్మ్. ఎవరు డబ్బులు తీసుకొని చేస్తున్నారు? ఎవరు వాళ్ళకి ప్రోద్బలం ఇస్తున్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇది కదా ముఖ్యమైన. అవును. ఎందుకు అవును. వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ఎందుకు? అంటే భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేస్తున్నారా? లేకపోతే ప్రధానిని అస్థిరపరచడానికి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? చేస్తున్న వాళ్ళెవరు? అంటే భారతదేశానికి చెందిన వ్యక్తులా? లేకపోతే బయటి దేశానికి చెందిన వ్యక్తులా? ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చాలా సోషల్ మీడియాలో చాలా నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం మీద గాని మిగతా వాటి మీద గూడా హ్మ్. కొంత వ్యతిరేకత చేసే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందంటే హ్మ్. డబ్బులు ఇచ్చి డబ్బులకు ఆశపడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పడం జరిగింది. అంటే ఒకదాన్ని అప్రదిష్టాలు చేయడానికి, ఒకదానికి భద్రత లేకుండా చేయడానికి చేస్తున్న పనిగా చెప్పొచ్చు. మీరు చెప్తున్నట్టుగా మన దేశమే కాదు. బ్రెజిల్ గాని, సౌత్ ఆఫ్రికా గాని ఇలాంటి దేశాలు అంటే ప్రపంచ దేశాలన్నీ గూడా హ్మ్. వీటి బారిన పడ్డాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గూడా దీంట్లో మిగతా దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. మన దేశం గూడా కఠినంగా వ్యవహరించాలి. దీంతో పాటు హ్మ్. మిగతా దేశాలతో కూడా ఈ విషయంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మిగతా దేశాలు ఏ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మన దేశంలో పాపులేషన్ ఎక్కువ. అంటే బ్రెజిల్ లాంటి దేశాల్లో లేకపోతే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో హ్మ్. కొంతవరకు ఇంకోటి మన దగ్గర సోషల్ మీడియా వాడకం కూడా ఎక్కువ అండి. అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఈ ఇటీవలి కాలంలో చాలా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది. హ్మ్. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని ఇవన్నీ గూడా అంటే చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే హ్మ్. వృద్ధుల వరకు అందరూ వాడుతున్న సందర్భాన్ని చూడొచ్చు. హ్మ్. ఆ కంటెంట్‌లో చెడు అంటే ఈ పిల్లలను ఇబ్బంది పెట్టే లేదంటే యూత్‌ని ఇబ్బంది పెట్టే కంటెంట్ వచ్చినట్టయితే అది ఏమైనా సందేశం అవుతది. ఎందుకంటే జనరల్‌గా యూత్ గాని, పిల్లలు గాని వెంటనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. హ్మ్. అట్రాక్షన్ వల్ల ఏమైందంటే ఈ కంటెంట్‌ను ఎవరో ఏదో డబ్బులు తీసుకొని పెట్టడం వల్ల అది జరిగే పరిణామాలు ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు దీనిపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారం హ్మ్. ఎవరు దీనికి ప్రోత్సహిస్తున్నారు? ఎవరు డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నారు? ఎలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వానికి సంబంధించిన సమాచార శాఖ ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటది. వారు ఎవరైతే ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకుండా ఉండాల్సిన పరిస్థితి మనకిప్పుడు కనిపిస్తుంది.